అయితే పవన్ కళ్యాణ్ గారు ఎట్టిపోయి ఇక 1,00,000 మెజార్టీ అని పైన ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. ఓ లక్ష ఓట్ల మెజార్టీ వచ్చేద్దండి. తిరిగిలేదండి ఆయనకి అసలు. నేనైతే 80 నుంచి 1,00,000 మెజార్టీ వస్తుంది అనుకుంటున్నానండి. నేను పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. కన్ఫామ్గా మెజార్టీతో కన్ఫామ్గా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆపుతారో ఆపుకోమనండి. మెజారిటీ నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీ కూటమి పొత్తులో భాగంగా అత్యధిక మెజారిటీతో జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని నేను భావిస్తున్నాను. గెలుస్తారు కూడా. ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజార్టీతో అత్యధికమైన మన రాష్ట్రంలోనే ఎక్కడా కనీ విని ఎరిగిన రీతిలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం అయితే ఖాయం. ఓ ఘన విజయం అండి బాబు, మహానుభావుడు. ఆయన ఇంతవరకు 10-11 సంవత్సరాల నుంచి పాపం ఆయన ఒక్క రూపాయి ఆశించకుండా ఈ రాజకీయంలో ఆయనకున్న ఆస్తులన్నీ అమ్మేసి మరీ రాజకీయంలో తిరుగుతున్నాడండి. ఏదైనా ఒక రూపాయి సంపాదించాడండి ఆయన. అటువంటి మహానుభావుడు ఇప్పుడు రాకపోతే చాలా మన దురదృష్టవంతులు అవుతాం. గ్యారంటీ చేస్తారండి, గ్యారంటీ అండి. ఆ సీటు ఏమో చెప్పలేము, లక్ష కూడా రావచ్చు. ఖచ్చితంగానండి విజయం సాధించడం కాదండి, పిఠాపురంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా సాధించినంత విజయాన్ని అతను సొంతం చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా నాకు తెలిసి 70-80 వేలు మెజార్టీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. పవన్ గారికి వేస్తారు ఇవరి టికెట్. అక్కడైతే ఒక 50-60 వేలు మెజారిటీ వస్తుందని అనుకుంటున్నామండి. 1,00,000 దాటి రావాలనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి. వస్తుంది కూడా అండి. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఒక వ్యక్తిగా వచ్చాడు, ఈవేళ ఒక శక్తిగా ఎదిగాడు. పవన్ కళ్యాణ్ మెజార్టీ అన్నది మనం చెప్పలేం, ఎందుకంటే ఆయన 1,00,000 మెజార్టీ పైనే రావచ్చు. పిఠాపురం గారు 1,00,000 దాటి ఉంటుందండి. సామాన్యంగా ఏకపక్షం అండి. అక్కడ నామినేషన్ ఇది కేవలం నామకహ బ్యాలెట్ పెట్టడం తప్పండి. ఏకపక్షంగా అయిపోయింది. 100కి 10 ఓట్లు పడే పరిస్థితి లేకుండా ఉందండి పిఠాపురంలో అయితే. నిజంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ అదృష్టవంతం అండి. ఓ గొయ్యి తవ్వితే ఆ గొయ్యిలో బంగారం దొరికితే ఎంత అదృష్టమో అంత అదృష్టం అండి పిఠాపురం ప్రజలకి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తామంటే ఇంచుమించు 85 వేల ఓల్ట్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుపుతాం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అనే కాదండి, రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా సరే వస్తారండి. మెజార్టీ అన్నది అయితే పవన్ కళ్యాణ్కి రావచ్చండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 70-80 వేలు వస్తుంది అనుకుంటున్నాను. పిఠాపురం ఆయన ఈ రోజుని 1,00,000 ఓట్ల మెజార్టీతో బంపర్ మెజార్టీతో నెగ్గుతారని ప్రతి సర్వే రిపోర్ట్లో కూడా తెలుస్తుంది. పిఠాపురం ఎమ్మెల్యే ఆయన నెగ్గుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం విజయం ఎలా ఉంటుందంటే 1,00,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురం ఉంటుంది. చరిత్ర అనేది మిగిలిపోద్ది పవన్ కళ్యాణ్ గారికి. బంపర్ మెజార్టీలో వస్తాడని మాకు నమ్మకం ఉందండి. పుల్లి